న్యూస్కు స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన నిర్వహించనున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్రంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం ఏలూరుపాడు సచివాలయం పరిధిలోని సాలిపేట గ్రామంలో బుధవారం యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. మారుతున్న పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా, సాంఘిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లో ఎక్కువ భాగం మానసిక ఒత్తిడులకు గురికావచ్చున్నందున యోగా మరియు ధ్యానం, సూర్య నమస్కారాలు వంటి సాంప్రదాయ మార్గాలను అవలంబించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ వారి కుటుంబం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంగా నిర్దేశించుకుని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ వహించి యోగా ధ్యాన పద్ధతులను ప్రతిరోజు కనీసం అర్ధగంట పాటైనా కేటాయించి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని పొంది భారతీయ సనాతన ధర్మమైన యోగా మరియు ధ్యానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ సంకల్పించాలని గుడ్లూరు ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు తెలిపారు. యోగా గురువు రాము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సచివాలయం పరిధిలోని నాయకులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ చాపల రమణయ్య మాట్లాడుతూ యోగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, అట్ల కోటయ్య, చాపల వీరయ్య, మద్దగుంట శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యోగా గురువు రాము మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.